తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ మరోసారి బిగ్ అలర్ట్ ఇచ్చింది. మరో 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని అంచనా వేసింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అయితే కుండపోత కురుస్తోంది. బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతోంది. దీంతో తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలుంటాయి. అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉన్నందున గ్రామస్తులు ఎవరూ కూడా చేపల వేటకు వాగుల వద్దకు వెళ్లకూడదని కోరడమైనది. గ్రామ పంచాయతీ కొత్తగూడ. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా గత 2 రోజులుగా ఇప్పటికే ములుగు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వెంకటాపురంలో 24 గంటల్లో 21.8 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మంగపేట, ఏటూరు నాగారం, వాజేడు మండలాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్షాలతో ములుగు జిల్లాలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లా అధికార యంత్రాంగం ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని మంత్రి సీతక్క ప్రజలకు సూచించారు. నదుల యొక్క ఉధృతి ఎట్లా ఉంది, ఆ పైన రైన్ ఎట్లుంది అనేది కూడా మనం అంచనా వేసుకొని మన దగ్గరకు వచ్చేసరికి దాని తీవ్రత ఎంత ఉంటుంది అనేది కూడా అంచనా వేసుకొని మనము పని చేయాల్సిన అవసరం ఉంటుంది. వచ్చినప్పుడు పోయి వరద వచ్చినప్పుడు పోయి మనం ఆపుతామంటే మనకు సాధ్యం కాదు. వచ్చే వరదను డైవర్ట్ చేయగలుగుతాం కొంత, కానీ మన ఇండ్ల మీదకి రాకుండా దగ్గరికి వచ్చినాక ఆపలేం, లేదా ఊర్లలోకి రాకుండా దాన్ని ఎక్కడికక్కడ డైవర్ట్ చేసి చిన్న చిన్న పాయలు చేసి ఊళ్ళకి వచ్చే వరదను డైవర్ట్ చేయగలుగుతాం. మరి ఇట్లా గోదావరి డెమ్మటి ఇప్పుడు అక్కడ తుపాకుల గురించి మొదలు పెడితే మనకు అకినపల్లి, మల్లారం దాకా హై రిస్క్ విలేజెస్ కొన్ని ఉన్నాయి. ఖచ్చితంగా ఫ్లడ్ ఎఫెక్ట్ అవుతుంది గోదావరి ఉధృతంగా వస్తే.